ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం యథార్థంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అలాగే వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగానే ఉంటుంది. ఈ ధనుసు రాశి వారు ఎవరైనా సరే ఇంతకు మునుపు ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంకా కుదరలేదు అని భావించేటువంటి వారికి ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఉద్యోగం లేనటువంటి వారు, అంటే ఇంకా ఉద్యోగం రాలేదు అని బాధపడేటువంటి వారికి ఉద్యోగ విషయమై కూడా శుభవార్త వింటారు. ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి వ్యాపారం చేస్తున్నటువంటి వారు అధిక లాభాలు గడించగలుగుతారు. అలాగే వీరికి ఆదివారం రోజున తప్పనిసరిగా ఆదిత్య హృదయము చదవటము, సూర్యాష్టకము అనేది కూడా చదవటము చాలా చాలా మంచిది. ధన ప్రాప్తి అనేటువంటిది కూడా ఉంటుంది. అన్ని కార్యాలు కూడా వీరికి విజయవంతమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి రోజు కూడా తప్పనిసరిగా గణపతి దర్శనము అనేది చేసుకోవటము, ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవటము, గణపతి దేవాలయానికి ప్రతిరోజు కూడా గణపతి దర్శనం చేసుకొని 21 సార్లు ప్రదక్షిణములు చేయడం వలన శుభవార్తలు వినే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది.